మేము ఒక చిలక జ్యోతిష్కుడి దగ్గరికెళ్ళాము. ఆయన నెక్లెస్ రోడ్‌లో ఉంటాడు. అతని పేరు శ్రీకాంత్. అయితే ఈ చిలక జ్యోతిష్కుడికి మాకు ఒక పందెం పడింది. రేపు అంటే డిసెంబర్ 3, 2023 ఆదివారం పూట ఎవరు గెలుస్తారు, గెలవరు అనేది మా ఇద్దరి మధ్య ఒక పోటీ జరిగింది. కావాలంటే బాక్స్‌లో మేము మాట్లాడుకున్న విధానం మీకు కనిపిస్తది. అతను రేపు గాని చెప్పింది గాని జరక్కపోతే నేను అతనికిచ్చిన డబ్బుని నేను ఒక రూ. 1000 ఇచ్చా అతనికి ఫోన్‌పే ద్వారా. మన దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి. ఆ డబ్బుని తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పేసి అతను మాతో సవాల్ చేసాడు. ఛాలెంజ్ చేసాడు. నేను అప్పటికి ఇతనికన్నా ముందు ఒక ఇద్దరు, ముగ్గురు చిలక జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళడం. వాళ్ళలో మహేష్ అనేవాడు ఫస్ట్ నేను కలిసిన మహేష్ అనేవాడు. "ఆ! లేదు సార్ నేను చెప్పను ఇది" అన్నాడు. రెండో వాడు నాతో ఒక వీడియో చేసి ఛాలెంజ్ చేసాడు. కావాలంటే ఇక్కడ వీడియో పడుతుంది మీరు చూడండి. ఆ తర్వాత ఈ మహేషు, శంకర్ అని ఈ ఇద్దరు చిలక జ్యోతిష్కులు కూడబలుక్కొని, లేదు సార్ ఇది మాకన్నా గురువు ఒకడున్నాడు. మేము చెప్పి మీ దగ్గర ఓడిపోవడం కన్నా, మా గురువు దగ్గరికెళ్ళండి. ఆయన చెప్పినట్టు జరుగుతది. మీరు కావాలంటే వెళ్ళండని వీళ్ళలో శంకర్ అనేవాడు నాతో ఛాలెంజ్ విసిరి, ఎందుకు వచ్చిన గొడవ? రేపటి రోజున నేను చెప్పింది గాని జరగకపోతే అక్కడేమవుద్ది? నా చిలక జ్యోతిష్యం పెద్ద ఫార్స్ అవుద్ది అన్న కోణంలో ఆడు పాపం కొద్దిగా వెనకడుగేసి ఫైనల్‌గా నేను అతన్ని "ఏయ్! నువ్వు భయపడ్డావు, ఓడిపోయావు. లేకపోతే నువ్వు తోక ముడిచావు" అన్న కోణంలో నేను అతనితో మాట్లాడి అవన్నీ జేశాక ఫైనల్‌గా మేము ఈ రోజున ఆ రోజున రాముడు అనే ఒక చిలక దగ్గరికెళ్ళాం. ఆ రాముడు అనే చిలక శ్రీకాంత్ దగ్గర ఉంది. అది నెక్లెస్ రోడ్‌లో ఉంది. దూరంగా మేము బైక్ మీద వెళ్లి అక్కడ ఆ నెక్లెస్ రోడ్‌లో కూర్చొని మా కోసం ఎదురు చూస్తున్నాం. ఈ పాటికే సమాచారం జరిపోయింది. మేము వెళ్ళేసరికే మీ దగ్గరికి ఒక ఇద్దరొస్తారు. వాళ్ళు మీడియా వాళ్ళు. వాళ్ళు మీకు ఒక ఛాలెంజ్ చేస్తారు. ఆ ఛాలెంజ్‌ని మీరు స్వీకరించి వాళ్ళతో వీడియో చేశారంటే వాళ్ళు డబ్బులిస్తారు. మీరు చెప్పిన మాట నిజమైతే వాళ్ళు మళ్ళీ మీకు రెట్టింపిస్తారు. ఆ మాట కూడా చెప్పాను మేము. అతనేమన్నాడంటే పోంగానే ఇది నేను చెప్పే జోస్యం కాదండి. రాముడు కొన్ని చీటీలు తీస్తాడు. ఆ చీటీలు తీసిన దాన్ని బట్టి అక్కడ ఏమొస్తదో దాన్ని చూసి నేను చెప్తా అని చెప్పి అతను చెప్పాడు. కేసీఆర్‌కి ఫస్ట్ తీస్తే కేసీఆర్‌కేమో శివుడొచ్చాడు. ఆ తర్వాత రేవంత్ రెడ్డికి తీస్తే ఏమో లక్ష్మీదేవి వచ్చింది. ఈ రెండిటిని చూస్తే ఇక్కడ మాకేమర్థమైందంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి కేసీఆర్‌కి శని నడుస్తూ ఉందండి. శనికాలం ప్రవేశించబోతుంది. వేణుస్వామి కూడా ఇదే చెప్పాడు. ఈయన వేణుస్వామి జాతకం విన్నాడో ఏమో మనకు తెలీదు. లేకపోతే జనం మాట్లాడుకుంటున్న ఇంటున్నది గ్రహాలకి సంబంధించి ఏదైనా చేంజ్ చేసాడో తెలీదు. మొత్తానికైతే కేసీఆర్‌కి శని నడుస్తుంది. రేవంత్ రెడ్డికి రాజభోజ్యం ఉంది. ఆయనకి రాజయోగం పట్టబోతుంది అనే కామెంట్‌ని చేశాడు. ఈ 2 కామెంట్‌లకు సంబంధించి ఆయనతో నేను చేసిన ఛాలెంజ్‌కి సంబంధించి ఈ వీడియో ఇక్కడ పడుతది. చూసి ఈ శ్రీకాంత్‌ని నమ్మొచ్చో, నమ్మకూడదో మీరే ఒక అంచనా వేసుకురండి. ఇకపోతే ఇలాంటివి నమ్మొచ్చా? నమ్మకూడదా? ఇలాంటివి అనేదానంటే ఆంధ్ర ఆక్టోపస్‌గా లగడపాటికి ఒక బిరుదుంది. ఆ తర్వాత ఫుట్‌బాల్ లాంటి కొన్ని పోటీలప్పుడు ఏ జట్టు గెలుస్తుందో ఆక్టోపస్ ఒక ఫేమస్ ఆక్టోపస్ గతంలో ఈ విధంగానే చెప్పేది అది చెప్పినట్టుగా జరిగేది. దీంతో ఆక్టోపస్ జోస్యం అనేది కొత్తగా ఒకటి వచ్చింది. అలాగా ఈ ఎన్నికల ముందు బెట్టింగులతో పాటు ఇలాంటి జ్యోతిష్యాలు, ఇలాంటి వ్యవహారాలు కొన్ని తెర మీదకొస్తాయి. ఇప్పుడు వేణుస్వామి కావచ్చు, లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన చిలక జోస్యం శ్రీకాంత్ కావచ్చు, వీళ్ళు కొందరు తెర మీదకొస్తారు. ఇది కూడా ఆల్ ఇన్ ద గేమ్. దీనిలో ఒక భాగమే. సరే అఫ్‌కోర్స్ శ్రీకాంత్ నాకు ఈరోజు చెప్పిన దాన్ని బట్టి, అతను బయట విన్న సమాచారాన్ని బట్టి రేవంత్ రెడ్డే వస్తాడు సార్ అని కుండ బద్దలు కొట్టాడు. కేసీఆర్ ఓడిపోతున్నాడు సార్ అని తేల్చేసాడు. ఏది ఏమైనా ఒక మనిషి చెప్పింది జరిగింది. ఒక చిలక చెప్పింది నిజమైంది. కాబట్టి వాళ్ళకి సన్మానం చేయడం కరెక్టే. ఇప్పటివరకైతే మేము వెళ్లి చేసుకొచ్చిన ఈ చిలక జోస్యంలో అతను చెప్పింది రేవంత్ గెలుస్తున్నాడు, కేసీఆర్ ఓడిపోతున్నాడని చెప్పింది నిజమైంది. అతనికి మేము గౌరవ సూచకంగా ఈ యొక్క వీడియోని ప్రెజెంట్ చేస్తాం ఫస్ట్. తర్వాత రేపు ఆయన 4వ తేదీ వస్తా అన్నాడు నెక్లెస్ రోడ్ దగ్గరికి. అక్కడికెళ్ళాక మేము ఇంకొక వీడియో అప్‌లోడ్ చేస్తాం. దట్స్ ఇట్.